నమస్తే జ్యోత్స్న గారు. నమస్తే అండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిది ఒక్కొక్క ఎనాలిసిస్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే జనసేన ఓట్లు కీలకం అని చెప్పేసి అంటున్నారు. సో జనసేన ఓట్లు ప్రధానంగా మనం తీసుకుంటే కాబోయే ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తాయా? జనసేన ఓట్ల చీలిక ఎవరికి ప్లస్ అవుతుందంటారు, ఎవరికి మైనస్ అవుతుందంటారు? అసలు ఆల్ సడన్ మనం ఇదివరకు కూడా ఈ విషయం మాట్లాడుకున్నాం. జనసేన ఓట్ల చీలిక ఏదైతే ఉందో అది క్లియర్ కట్ ఇట్స్ అ ప్లస్ టు టీడీపీ. దర్స్ నో డౌట్ అబౌట్ దాట్. ఇట్స్ అ క్లియర్ కట్ ప్లస్ టు టీడీపీ ఒక రకంగా. ఎందుకనంటే సామాజిక పరంగా, సామాజిక ఓట్ల పరంగా వాళ్ళ ఓట్లలోంచి కొంచెం శాతం కట్ అయినా కూడా మేజర్ చంక్ వచ్చి యంగర్ జనరేషన్ ఓట్లు కట్ అవుతాయి జనసేనతోటి. ఎస్పెషల్లీ జనసేన ఓటింగ్ అదంతా కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది యంగర్ జనరేషన్, ఫస్ట్ టైం ఓటర్స్ అంటాం మనం వాటిని. యంగర్ జనరేషన్ అని కూడా కాదు, ఫస్ట్ టైం ఓటర్స్. కాకపోతే ఒక చిన్న అంటే వెన్ ఐ స్పోక్ విత్ కపుల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్, అందరూ చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, అందరూ ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ ఏంటి అని అంటే, ఎలాగో ఈయన పార్టీ రాదు కాబట్టి అధికారంలోకి వేసి మా ఓటు వేస్ట్ చేసుకోవాలనా అనేటువంటి ఒక కాన్సెప్ట్లో అయితే కొంతమంది ఉన్నారు. సో దేర్ ఓట్స్ వుడ్ బి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓన్లీ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. అంత పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏం కాదు. కానీ త్రిముఖ పోటీలాగా అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్లో అసలు ఎక్కడా లేదు. ఇట్స్ వెరీ సింగిల్ డిజిట్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్లో ఒక రకంగా త్రిముఖ పోటీ ఉందని చెప్పచ్చు. మేజర్ ఇన్ ది అక్రాస్ ది స్టేట్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ద్విముఖ పోటీ ఉంది, వైఎస్ఆర్సీపీ, టీడీపీ. కాకపోతే నేను అన్నట్టుగా జనసేన హ్యాస్ టు కాన్సన్ట్రేట్ హౌ మచ్ ఓటింగ్ పర్సంటేజ్ దే హ్యావ్ గెయిన్డ్ ఇన్. ఆ ఓటింగ్ పర్సంటేజ్ గెయినింగ్లో వాళ్ళ ఓట్లు ఏవైతే అంటే వాళ్ళకి పడే ఓట్లు కూడా ఈధర్ టీడీపీ ఓట్లు కానీ వైఎస్ఆర్సీపీ ఓట్లు కానీ ఉంటాయి, ఎందుకంటే దే ఆర్ ది ఫస్ట్ టైమర్స్ కాబట్టి. సో టీడీపీ ఓట్లు ఏవి వాళ్ళకి పడతాయి అని అంటే, సామాజిక వర్గపరమైనటువంటి కొన్ని ఓట్లు కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో, నాట్ అక్రాస్ ది స్టేట్ పడవవి, కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో కొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి టీడీపీ ఓట్ బ్యాంక్గా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా కూడా ఇవాళ అవి కొంచెం ఇటు కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. బట్ ది మేజర్ చంక్ ఆఫ్ ఓట్స్ ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ విచ్ ఆర్ యంగర్ జనరేషన్ ఓట్స్, ఫస్ట్ టైం ఓటర్స్. ఎందుకంటే ఫస్ట్ టైం ఓటర్స్కి, యంగర్ జనరేషన్ ఓటర్లకి కొంచెం ఇంక్లినేషన్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ ఉంది. కొంచెం వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉంది. అది ఇట్ ఈస్ గెటింగ్ ఇన్క్లైన్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ. సో ఆ వైఎస్ఆర్సీపీ అనుకూల ఓట్లు ఏవైతే యంగర్ జనరేషన్ ఫస్ట్ టైం ఓటర్స్ వాళ్ళందరివి ఉన్నాయో అవి కొంచెం కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కొంచెం బాగానే కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం ఓటర్స్ డెఫినెట్లీ ఎస్. సో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో దే వుడ్ బి డిసైడింగ్, నాగరాజ్ గారు, నాట్ ఆల్ ది కాన్స్టిట్యున్సీస్ అని అనగా, అండ్ ఓవరాల్గా ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేంత ఓటింగ్ శాతం అయితే వాళ్ళకి ప్రాబబ్లీ దిస్ టైం రాదు. బట్ వాట్ ఎవర్ దే గెయిన్ దిస్ టైమ్ ఈజ్ అ హ్యూజ్ ప్లస్ టు దెమ్. ఈ లాస్ట్ 2-3 మంత్సే వాళ్ళు గెయిన్ చేసుకున్నది. 5 ఏళ్ల నుంచి వాళ్ళ పార్టీని సంస్థాగతంగా కూడా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు అంత స్ట్రాంగ్గా. సో ఈ 3-4 months వాట్ ఆల్ ఎఫర్ట్స్ దట్ పవన్ కళ్యాణ్ గారు హెస్ పుట్ ఇన్, దట్స్ ఓన్లీ హెల్పింగ్ దెమ్ అవుట్. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక వేవ్, అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. మీరు చూసే వేవ్ ఏది కనిపిస్తుంది అంటారు? ఏపీలో ఏ విధంగా ఉంది అసలు? డెఫినెట్లీ దేర్ ఇస్ నో హంగ్. యాజ్ ఫర్ as we can see, క్లియర్ కట్ వర్డిక్ట్ ఇస్తారు ప్రజలు, ఇదర్ ఇటైనా అదైనా. బట్ మోర్ ఆర్ లెస్ విత్ ద ఇంక్రీజ్డ్ ఓటింగ్ పర్సంటేజ్, ఇంక్రీజ్డ్ ఉమెన్ ఓటింగ్, ఇవన్నీ చూస్తే కొంచెం ఇన్క్లైన్ టువర్డ్స్ టీడీపీ అని అనిపిస్తుంది. ఎట్లా, అదే ఎలా చెప్పగలుగుతారు మీరు? చాలా డిబేట్స్లో చెప్పాను ఈ విషయం, చాలా ఇంటర్వ్యూస్లో. లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, దే ఆల్వేస్ ఓట్ ఫర్ ది గవర్నమెంట్. లబ్ధి పొందని వాళ్ళు, నిరుద్యోగులు, పీపుల్ హూ హ్యావ్ గాట్ సంథింగ్ అగైన్స్ ది గవర్నమెంట్, వాళ్ళే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేస్తారు. అయితే ఇక్కడ జరిగినది ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ లాస్ట్ మినిట్లో ఏదైతే పసుపు కుంకుమ అని ఒక పథకం వచ్చింది చూసారా, అది ఇట్ హ్యాస్ బికమ్ అ హ్యూజ్ చేంజింగ్ ఫ్యాక్టర్ అండి. ఆల్ సెడ్ అండ్ డన్. దానికి తోడు ఈవినింగ్ అవర్స్ ఓటింగ్ ఏదైతే జరిగిందో, ఈవినింగ్ 5 o'clock నుంచి, దట్ ఎక్స్ట్రా ఓటింగ్ అన్నాను చూసారా మనం, మార్నింగ్ నుంచి ఓట్లు పడకుండా ఈవీఎంలు మొరాయించి అటు ఇటు అయిన తర్వాత ఈవినింగ్ 5 o'clock నుంచి midnight వరకు జరిగిన ఓటింగ్ ఏదైతే ఉందో, దట్ వాజ్ క్లియర్ కట్ ఉమెన్ ఓటింగ్. అది క్లియర్ కట్ ఉమెన్ ఓటింగ్. ఆ ఉమెన్ ఓటింగ్లో మ్యాక్సిమం చంక్ ఆఫ్ ఓటింగ్ హ్యాస్ గాన్ టువర్డ్స్ టీడీపీ. లాస్ట్ మినిట్ పసుపు కుంకుమ ఎఫెక్ట్ అది
ఆల్ సెడ్ అండ్ డన్. ఆ లాయల్టీ అలా ఉంటుందండి, మీరు ఏమన్నానండి, ఆ లాయల్టీ అట్లా ఉంటుంది అంతే. అది ఇంకోటి ఎట్లా ఉంటుందంటే ప్రజల మనస్తత్వం, అంటే ఎస్పెషల్లీ లబ్ధిదారులు, సంక్షేమ పథకాలు కోరుకునే వాళ్ళు, ప్రజలు, మహిళలు, వీళ్ళలో ఎలా ఉంటుంది అని అంటే, ఎస్పెషల్లీ ఒక పథకం రాగానే, ఆ పథకాన్ని నుంచి మనకు కొంచెం బెనిఫిట్ రాగానే నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఆ పథకాన్ని పెంచుతాడా, తగ్గిస్తాడా, లేకపోతే ఏంటి అనేటువంటి ఆలోచన, ఆ డౌట్ మనకు రాకూడదు అనుకుంటాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పసుపు కుంకుమ కింద ఈయన 20,000 ఇస్తున్నా అంటున్నాడు. జగన్ గారు రేపు పొద్దున్న నేను ఇంకా చాలా చేస్తాను ఆడవాళ్ళకని చెప్పారు. కానీ ఆయన వస్తాడో చేస్తాడో లేదో అనేటువంటి ఒక డౌట్ వీళ్ళకు ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ ఇస్తున్నాడు కదా ఈయన, దీన్ని తగ్గించాడు కదా, పెంచుతాడో లేదో తెలియదు కానీ దీన్ని తగ్గించాడు కదా, ఆ మైండ్ సెట్లో ఉంటారు అనమాట, మోర్ ఆర్ లెస్. ఇప్పుడు తెలంగాణలో కూడా తీసుకోండి, పెన్షన్లు ఉన్నాయి, 1,500 పెన్షన్ ఉంది. నేను ఆ 1,500 పెన్షన్ని నేను 3,000 చేస్తా అన్నాడు, 3,000 2,000 ఏదో చేస్తా అన్నాడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము దాన్ని 3,000 చేస్తామన్నారు. వాళ్ళు వచ్చి చేస్తారో తెలియదో, చేస్తారో చేయరో తెలియదు, కానీ ఈ మనిషి అది ఆల్రెడీ 1,500 ఇస్తున్నాడు కదా. ఇప్పుడు వాడు వస్తే కనీసం ఇది కూడా తీసేస్తే, ఇది తీసేస్తే, సో ఐఎమ్ లూజింగ్. ఇది ఎవరి ఆలోచన ఉంటుంది, యూజువల్గా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆలోచనలు మ్యాక్సిమం ఈ కాంటెక్స్లలో ఉంటాయి. అందుకనే మీరు చూడండి, ఎప్పుడు కూడా చూడండి, తెలంగాణలో కూడా జరిగింది అదే. లబ్ధిదారులు ప్రభుత్వం అనుకూలంగా ఓట్లేస్తారు. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ప్లస్ పీపుల్ హూ హ్యావ్ నాట్ గెయిన్డ్ సమ్ కమ్యూనిటీస్, సమ్ సెక్టర్స్ హూ హ్యావ్ నాట్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ దిస్, ఈ సంక్షేమ పథకాలలో వాళ్ళకి పార్ట్ పార్సల్ కానప్పుడు వాళ్ళు దే ఓట్ అగేన్స్ట్ ది గవర్నమెంట్. సో ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ ఉంటుంది చూసారా, వీళ్ళు అనుకూలంగా వీళ్ళు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏది ఎక్కువైతే వాళ్ళు గెలుస్తారు. తెలంగాణలో జరిగింది, ఇది అనుకూలం ఎక్కువైంది, ప్రతికూలం అసలు చాలా తక్కువ పడ్డాయి ఓట్లు. సో డెఫినెట్గా దీస్ గైస్ హావ్ కమ్ ఇన్. ఇప్పుడు అక్కడ మరి ఐ ఆమ్ ఆల్సో ప్రిటీ ఇంట్రెస్టెడ్ టు నో, మరి అనుకూల ఓట్లు ఎక్కువ పడ్డాయా, ప్రతికూల ఓట్లు ఎక్కువ పడ్డాయా అని. కానీ కొంచెం వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇట్ ఈస్ టిల్టింగ్ టువర్డ్స్ టీడీపీ. సో ఆ విధంగా చెప్తున్నాయంట. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు నచ్చకపోయినా కొంచెం అనిపిస్తుంది. బట్ వీ ఆల్సో వాంట్, లెట్స్ హోప్ హూ ఎవర్ కమ్స్ ఇన్, జగన్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, వాళ్ళ స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించాలని అయితే అందరం ఆకాంక్షిస్తున్నాం. ఇటు అంటే ఒక విమర్శ ఒకటి బయట నుంచి వినిపిస్తుందండి, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, ఒకవేళ అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రౌడీయిజం వస్తుందని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఇప్పుడు ఇదే మాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందర కూడా అన్నారండి. బికాస్ ఫ్యాక్షనిజము, హిజ్ ప్లేస్ దట్ హీ కమ్స్ ఫ్రమ్, ఆర్ ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి. ఆయన వస్తే ఇంకా అసలు బతకదు, రాష్ట్రం మిగలదు, చేస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది అప్పుడు కూడా అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అన్నారు, ఆయన వచ్చే ముందర కూడా అన్నారు. అంటే ఇప్పుడు జగన్ గారు వస్తుంటే అంటే అది తప్పు, ఆయన ఉన్నప్పుడు కాలేదు కాబట్టి ఇప్పుడు కాలేదు అని నేను అనట్లా. ఏంటంటే యూజువల్గా ఇలాంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి ఖచ్చితంగా బయటకు వస్తాయి. వీ హ్యావ్ నాట్ సీన్ వాట్ జగన్ ఇస్. ఇప్పటి వరకు కూడా మనకు కనపడింది, జగన్ విషయంలో కనపడింది ఏంటి, నెగిటివ్ యాక్టివిటీసే బయటకు వస్తున్నాయి. ఆయన పాదయాత్ర చేసిండ్రు అని అన్నా కూడా దానికి కూడా నెగిటివ్ యాక్టివిటీసే పక్కన పెట్టారు. ఓదార్పు యాత్ర చేసినన్నా కూడా దానికి కూడా నెగిటివ్ అట్రిబ్యూట్స్ కట్టబెట్టారు. అంటే మనం ఇప్పటి వరకు కూడా ఆయనకు సంబంధించి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ని కూడా చూడలేకపోతున్నాం ప్రజల్లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నాం అనుకోండి, ఆయన ఏమేం చేసిండు అంటే ఇన్ని నెగిటివ్స్ చేసినా ఇన్ని పాజిటివ్స్ చేసిండని కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా కూడా దాని వాట్ షుడ్ ఐ సే, దాని పాజిటివ్ ఎఫెక్ట్ అంత కనపడదు, ఎప్పుడు కనపడదు. అధికారంలో ఉన్న వాళ్ళకు ఉండే బెనిఫిట్ ఏంటి అంటే, వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా సరే మంచి కొంచెం ఎక్కువగా కనపడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నవాడు మంచి చేసినా ఎప్పుడు అది కనపడదు, చెడే కనపడుతుంది. అందుకే ఏ పార్టీ అని అధికారంలోకి రావాలని ఎందుకు కోరుకుంటుంది, ఇందుకే కోరుకుంటుంది. సో రౌడీ రాజ్యం వస్తుంది, ఇదే వస్తుంది, అది వస్తుంది, దట్స్ ఆల్ పీపుల్ ట్రూలీ సే. ఎందుకు అని అంటే నేను అంటున్నా కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. కానీ ఆయన రైతులకు చేసింది ఎవరూ చేయలేదు. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ సంథింగ్ ఫర్ ది ఫార్మర్స్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఫ్రీ కరెంట్. హీ మైట్ హ్యావ్ హిజ్ ఓన్ రీజన్స్. ఆయన అవినీతి చేసిండా ఏం చేసిండా పక్కన పెట్టేయండి, బట్ హీ థాట్ ఆఫ్ సర్టన్ స్కీమ్స్ విచ్ నోబడీ ఎల్స్ థాట్ ఆఫ్ టిల్ దెన్. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది చేసి ఉండొచ్చు, కానీ ఒక థాట్ ప్రాసెస్ అయితే ఆయనకు వచ్చింది కదా. అలాంటి ఒక థాట్ ప్రాసెస్ మరి జగన్ గారికి ఉందో లేదో మాకేం తెలియదు, కనపడతారు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. వస్తే ఏమైనా తెలుస్తుందేమో.
వి హోప్ అంటే డెఫినెట్గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా నెగిటివిటీస్ ఎక్కువ అట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఎంత వాళ్ళ పాజిటివిటీస్ ఉన్నా కూడా అంత తొందరగా బయటికి రావు. సో పీపుల్ కీప్ సేయింగ్. ఇప్పుడు అలా అంటే మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే మళ్ళీ అవినీతి తప్పించి ఏముండదని కూడా మాట ఉంది. ఈయన వస్తే ఎట్లా రౌడీ రాజ్యం వస్తుందో, ఆయన వస్తే కూడా అవినీతి రాజ్యం వస్తుందని అంటున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు ఆర్ ప్రెటీ కామన్ ఇన్ పాలిటిక్స్. ఓకే అండి, చూద్దాం. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, చూద్దాం అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.